హాయ్ అండి, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటివరకు మీరు మత్తయి సువార్త ఆడియో బైబిల్ అన్నారు కదండి. ఇప్పుడు మత్తయి సువార్తలోంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా మాట అటు ఇటు అయినా కూడా దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఉపమానం లేకుండా ఏ మాట చెప్పలేదండి. అది జనసమూహంకైనా శిష్యులకైనా ఏ ఒక్కరికైనా కూడా ఉపమానం లేకుండా ఏ ఒక్కటి బోధించలేదు. అందులో ఒక ఉపమానం నేను చెప్పాలనుకుంటున్నానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనకు ఉంటుంది కదండి, విత్తువ అనే ఉపమానం ఉంటుంది కదా. దానికోసం ఇప్పుడున్న మనుషుల స్వభావం ఎలా ఉంది అది నేను చెప్పాలనుకుంటున్నానండి. అది మనం చూసుకుంటే నాలుగు భాగాలుగా ఉంటుంది. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం, ఒకటి మన్ను లేని రాతి మీద పడిన విత్తనం, మూడోది మొండ్ల పొదల్లో పడిన విత్తనం, నాలుగోది మంచినీళ్ళను పడిన విత్తనం. ఈ 4 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా త్రోవ పక్కన పడిన విత్తనం మనిషి స్వభావం ఎలా ఉంటుందో చూసుకుందామండి. వారు దేవుని మందిరానికి వెళ్తారు తప్ప వాళ్ళు దేవుని వాక్యానికి విన్నట్టే ఉంటారు, అంతే, వినరు. చాలామంది చూడండి, చర్చికి అందరూ వెళ్తున్నారు కదా, మనము వెళ్తున్నాం అన్నట్టు ఉంటారు. ఆచార ప్రకారంగా వెళ్తారు, అంతే. వారు పాస్టర్ గారు చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా వారు పట్టించుకోరు అన్నమాట. వారు హృదయం దాకా వెళ్ళదు. అది వాళ్ళు విన్నట్టు మనకు కనబడతారు తప్ప వారు హృదయాన్ని వినరు. దేవుని యందు భయం ఉండదు, అలానే భక్తి కూడా ఉండదు. అలానే త్రోవ పక్కన పడిన మనుషుల స్వభావం అలాగే ఉంటుంది. అందువల్ల ఏ ఒక్క మాట అయినా కూడా వీరు చెవిని పడినా కూడా సాతాను ఆ ఒక్క మాటను కూడా సాతాను ఎత్తుకుపోతాడు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం రెండో చూసుకుంటే బండ మీద రాతి నేలను పడిన విత్తనం, అది అట్టి స్వభావం గలవారు ఎలా ఉంటారంటే వారు వాక్యం విన్నప్పుడు వారు చాలా సంతోషిస్తారు. వాక్యాన్ని బట్టి మనసు చాలా సంతోషంగా ఉంటుంది, సంతోషపడుతుంది వాళ్ళ మనసు. దేవుని కోసం వారికి అంతా తెలిసింది, నాకు అంతా తెలిసిపోయింది, దేవుని కోసం బ్రతకాల అన్న ఆలోచనలు వాళ్ళకి అప్పటికప్పుడు అనిపిస్తాయన్నమాట. వెంటనే బాప్తిజం తీసుకోవాలా అన్నట్టుగా అలా ఫీల్ అవుతారన్నమాట. ఇంకా నేను దేవునిలోనే ఉండాలా, ఇంకా నాకు అంతా తెలిసిపోయింది, ఇంకా నేను దేవుని కొరకే బ్రతుకుతాను అన్నట్టుగా ఫీల్ అయ్యి చెప్పుకుంటారు. పక్కోళ్ళు కూడా చెప్తారు, మన అలా స్నేహితులు చెప్తారు, ఇంట్లో చెప్తారు, అన్నీ షేర్ చేసుకుంటారు. అంటే నేను మారిపోయిండ్రు, నాకు అంతా తెలిసింది అన్నట్టుగా బ్రతుకుతారు, అన్నట్టుగా ఉంటారు. ఎవరు ఈ రాతి నేల పడ్డ విత్తన స్వభావం గలవారు ఎలా ఉంటారంటే ఇంకా నాకు దేవుడి కోసం అంతా తెలిసిపోయింది, ఇంకా నేను దేవుని కోసమే బతుకుతాను అన్నట్టుగా, ఇంకా బాప్తిజం తీసేసుకుంటాను అన్నట్టుగా ఉంటారు. అదే 2 రోజులు గడిచిందంటే 2 రోజుల తర్వాత విన్న వాక్యాన్ని మర్చిపోతారు. వారు అనుకున్నదో మర్చిపోతారు. ఏవైతే అనుకున్నారో, ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ విడిచిపెట్టేస్తారన్నమాట. ఒక్క 2 రోజులకి ఇంకా ఎన్ని మరలా ఇంక గుర్తురావు. ఆ స్వభావం అలా ఉంటారన్నమాట. అంటే రాతి నేలను పడ్డ విత్తనం వారికి, ఎందుకంటే వారిలో భక్తి లేదు, వారి భక్తి లోతుగా లేదు కాబట్టి అది 2 రోజుల తర్వాత మరలా వాళ్ళు అనుకున్నవన్నీ విడిచిపెట్టేస్తారన్నమాట. రాతి నేల మీద పడ్డ విత్తనం ఎలా ఉందో వీరి స్వభావం కూడా అలానే ఉంటుంది. అందువల్ల వీరు 2 రోజుల తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతారన్నమాట. అలాగే మనం మొండ్ల పొదల్లో పడిన విత్తనం కోసం కూడా చూసుకుందామండి. వారు కూడా వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటారంటే శ్రద్ధగా వింటారు. వాళ్ళ బాధల నుండి, సమస్యల నుండి దేవుని వాక్యాన్ని బట్టి ఆదరణ పొందుతారు. అప్పటి మట్టుకు ఎలా ఉంటారంటే ఇంకా వాళ్ళకున్న బాధలు అన్నీ కూడా దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి చాలా ఆదరణ పొంది అప్పటి మట్టుకు ఏది సొంతం కాదు, డబ్బు మనతో ఉండదు, మనుషులు మనతో ఉండరు అని చాలా ఫీల్ అవుతారు అన్నమాట. వాళ్ళకంటూ ఒక రిలీఫ్గా ఉంటుంది దేవుని మాటలు. విన్నంతసేపు చక్కగా వాక్యాన్ని విని దేవుని సన్నిధి నుండి బయటకు వస్తారు, అంతే. మరలా అన్నీ గుర్తుకొచ్చేస్తారనమాట. ఏంటంటే ఒక అలా ఆరోగ్య సమస్యలైనా, లేకపోతే ఆర్థిక సమస్యలైనా, అధిక సమస్యలు అంటే ఉండి మనం ఇంకా ఏమన్నా మన చేతిలో ఏమన్నా కొంచెం ఏమన్నా డబ్బు అటువంటిది ఏమన్నా మన చేతిలో ఉన్నా కూడా ఉండడానికి, అదే నిలబడడానికి కూడా వారికి మనసు ఉండదు. అంటే చేతిలో అది ఉన్నంత వరకు తిరగాల, అలా ఆ స్వభావంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే లోకము వాళ్ళని అణిచేస్తుంది, లేదంటే ఆర్థిక సమస్యలు వాళ్ళని అణిచేస్తాయి. వాక్యం విన్నటప్పుడైతే చక్కగా చాలా సంతోషిస్తారు. మన సమస్యలు అన్నిటిని బట్టి కూడా దేవుని నుండి ఆదరణ పొందుతారు.
కానీ ఆ మందిరం నుండి అలా కాలు బయటకెట్టారో లేదా ఇవన్నీ అధిక సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ఇవి వారిని అణిచివేస్తాయన్నమాట. ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని ముండ్ల పొదల్లో ఎలాగైతే అణిచివేస్తాయో ఈ లోక సమస్యలైనా ఇంటి సమస్యలైనా వీళ్ళని అణిచివేస్తాయన్నమాట. అందువల్ల ఇంకా వాళ్ళు ఎదగలేరు, అంటే దేవుని యందు ఎదగలేరు అన్నమాట. ఇంకా వాళ్ళు అందులోనే అణచబడతారు. అలాగే మనం మంచి నేలను పడ్డ విత్తనం కోసం కూడా చూసుకుందామండి. వారి స్వభావం ఎలా ఉందన్నది కూడా మీకు వివరిస్తాను. వీరైతే చాలా భిన్నంగా ఉంటారండి. వీరికి వాక్యం విన్నటప్పుడైతే చాలా పశ్చాత్తాపం కలుగుతుంది, చాలా బాధపడతారు. దేవునికి నేను ఎందుకు ఇష్టంగా ఉండలేకపోతున్నాను అన్న బాధ వారు కలుగుతుంది. తండ్రి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మాకు తెలీదు, ఎలా జీవించాలో మాకు తెలీదు, మా జీవితాల్లో నీ చిత్తమే సిద్ధించుగాక అన్నట్టుగా వారి జీవితాలు ఉంటాయండి. ఏది సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా వారు దేవుని మీదే ఆధారపడతారు. కాబట్టి ఆ తండ్రికి కూడా ఏం కావాలండి, అంతకన్నా దేవుడికి ఇంకేం కావాలి? అటు వారికి మరిన్ని పోషకాలను తండ్రి అందజేస్తారు. కాబట్టి వారు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలిస్తారు. మందిరానికి వెళ్ళామా వచ్చామా అన్న జీవితాలు మనవి, దేవుని మీద ఆధారపడ్డ జీవితాలు వాళ్ళవి. మంచి నేలను పడ్డ విత్తనం వల్లే వారి జీవితాలు ఫలిస్తాయి. మనం ముందున్న భక్తులను కూడా మనం చూసుకున్నా కూడా, మనం యేసేపు గారిని చూసుకున్నా, సమూయేలు గారిని చూసుకున్నా, దావీదు గారిని చూసినా కూడా వారి జీవితాలన్నీ ఫలభరితంగా ఉంటాయి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయన సర్వాధికారి, సమస్తం పైన అధికారం కలిగి ఉన్న ఆయన జీవితంలో తండ్రి చిత్తానికే చోటిచ్చారు. నా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అని సిలువలో మన కోసం తన ప్రాణం పెట్టారు. మనమైతే ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. అయినా మన జీవితాల్లో మార్పు ఉండదు. ఎందుకంటే మనం అన్నీ ఆచారబద్ధంగా చేస్తున్నాం కాబట్టి. అందరూ చర్చికి వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం అన్నట్టు కాకుండా, జీవితాన్ని ఇచ్చిన దేవుని కృతజ్ఞతగా నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్న తండ్రికి బహుమానంగా మన జీవితాల్ని ఆయన చేతుల్లో పెడదాం. ఆయన చిత్తానికే మన జీవితంలో చోటిద్దాం. మనమందరం కలిసి మనస్ఫూర్తిగా తండ్రితో మాట చెప్దాం. తండ్రి, మా జీవితాల్లో నీ చిత్తమే సిద్ధించుగాక.